పిల్లలు అనేది జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. ఈవెన్ ఊర్లో ఉన్నా కూడా గల్లీగా ఒక కిరాణా షాప్ ఉంటుంది, వెళ్ళి కొనేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళని ఎట్లా స్టాప్ చేయాలి? అది వాళ్ళకి తెలిసేలాగా చేసింది ఎవరు? అంటే చుట్టుపక్కల తినేటప్పుడు కూడా చూస్తున్నారు కదా వీళ్ళు. ఆ టైంలో వాళ్ళకి చిప్స్ ప్యాకెట్ తెలియదు, బిస్కెట్ ప్యాకెట్ తెలియదు, చాక్లెట్ తెలియదు. మీకు తెలియకుండా స్కూల్లోనో లేకపోతే మీ ఇంటి బయటనో తినేసి వచ్చాడు జంక్ ఫుడ్ ఇంకేదో, దాన్ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తాం మనం? సో ఇక్కడ పేరెంట్స్ తో మీ కమ్యూనికేషన్ ఎంత బాగుంది అనేది డిపెండ్ అవుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు జంక్ తినడం ఆపాలి. సో వీ షుడ్ బి రోల్ మోడల్ ఫర్ అవర్ కిడ్స్. మనం కరెక్ట్ చేసుకోకుండా వాళ్ళ నుంచి కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదైతే లో సాల్ట్ కూడా మనం పిల్లలకు పెట్టొచ్చా, లేదంటే లిమిటెడ్ గా ఇంత కంపల్సరీ పెట్టాలా? సో అయోడిన్ కోసం ఖచ్చితంగా సాల్ట్ ఇవ్వాలి. నువ్వు తినద్దు చిప్స్, నీకు బాగాలేదు అని చెప్తే వింటారా పిల్లలు? సో వీ షుడ్ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ కిడ్స్. మన స్క్రీన్ టైం, మన బెడ్ టైం, మన మీల్ టైం అన్ని కిడ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ జంక్ నుంచి ఒక హెల్దియర్ ఆప్షన్ వైపు మనం వాళ్ళని స్లోగా ఇంక్లైన్ చేయాలి. హలో శ్వేత గారు, ఎలా ఉన్నారు? హాయ్ సౌజన్య గారు, వెరీ గుడ్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ కాల్డ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పిల్లలు అనేది జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. ఈవెన్ ఊర్లో ఉన్నా కూడా గల్లీగా ఒక కిరాణా షాప్ ఉంటుంది, వెళ్ళి కొనేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళని ఎట్లా స్టాప్ చేయాలి? ఇప్పుడు మనం పిల్లలు ఏజ్ 0 to 3 ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏది ఇస్తే వాళ్ళకి అదే తెలుసు. ఆ టైంలో వాళ్ళకి చిప్స్ ప్యాకెట్ తెలియదు, బిస్కెట్ ప్యాకెట్ తెలియదు, చాక్లెట్ తెలియదు. అది వాళ్ళకి తెలిసేలాగా చేసింది ఎవరు? అంటే చుట్టుపక్కల తినేటప్పుడు కూడా చూస్తున్నారు కదా వీళ్ళు. ఐ బిలీవ్ ఫస్ట్ పేరెంట్సే తీసుకొచ్చి ఇస్తారు, ఆర్ గ్రాండ్ పేరెంట్స్. సో ఫస్ట్ మనం మన ఇంటికి తీసుకురావడం మానేసి ఎవరైనా ఇచ్చినప్పుడు కూడా నో అని చెప్తారు చాలామంది. నువ్వు తినడానికి వీల్లేదు, ఇంకేం లేదు అని. అప్పుడు అసలు ఇదేంటో ఎందుకంటే చాలా క్యూరియస్గా ఉంటారు కదా కిడ్స్. సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళకి అగైన్ ఇక్కడ పేరెంట్స్దే కూర్చుని టేక్ టైం అండ్ ఎక్స్ప్లెయిన్ అది ఎందుకు తప్పు, అది నీ బాడీలో ఏం చేస్తుంది అని. ఇప్పుడు మనం చూస్తున్నాం స్కూల్లో షుగర్ బోర్డ్స్ అని. సో నువ్వు ఆ సోడా తాగితే నీ బాడీలో ఏమవుతుందని స్కూల్స్లో ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో స్కూల్లోనే ఎడ్యుకేట్ చేయాలి మనం యాజ్ హోమ్. అండ్ ఎలా ఉండాలంటే హోమ్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్కి ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం వీక్లో ఇన్ని డేస్ ఇంట్లో తిందాం, 1 day a week యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. తిన్నప్పుడు కూడా పోర్షన్ కంట్రోల్ మనం చూసుకుందాం. ఇప్పుడు ఏదైనా చిప్స్ ప్యాకెట్ ఉంటే మనం ఇంట్లో 4 ఉంటే 4 ఆ ప్యాకెట్ షేర్ చేసుకుందాం వీక్లీ వన్స్. ఈ 7 days వీ విల్ ఈట్ హెల్దీ. ఎందుకంటే నువ్వు 7 days తింటే ఇది నీ బాడీలో ఇంత నీకు ఇలా నీకు స్ట్రాంగ్ చేస్తుంది. ప్లస్ తిన్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ రివార్డ్ గుడ్ థింగ్స్. మనం ఏం చేస్తామంటే యాజ్ పేరెంట్స్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని బాగా గ్లోరిఫై చేసి చేసావు తప్పు చేసావు, కానీ వాడు ఒక్క మంచి పని చేస్తే ఎక్నాలెడ్జ్మెంట్ ఉండదు. సో కిడ్స్లో రివార్డ్ మెకానిజం వెరీ వర్క్ అవుతుంది. సో వాళ్ళు ఎవ్రీడే ఇంట్లో ఇవాళ ఒక హోమ్ మేడ్ మీల్ తిన్నప్పుడు వాళ్ళకి ఒక చిన్న స్టిక్కర్ తీసుకెళ్ళి అతికించండి. ఇవాళ మనకి స్కూల్లో వెరీ గుడ్ అండ్ స్టార్ వేస్తే ఎంత హ్యాపీనెస్ వచ్చేది. సో అలాగా ఇంట్లోనే వాళ్ళకి ఒక రివార్డ్ మెకానిజం ఇస్తే వాళ్ళు 6 days నువ్వు ఇన్ని స్టార్స్ కలెక్ట్ చేస్తే నేను సండే రోజు ఇన్ని స్టార్స్ ఉంటే ఇంత యాక్టివిటీ, మనం దానికి కూడా గ్రేడింగ్ ఇచ్చుకోవచ్చు. నువ్వు 10 out of 10 stars తీసుకుంటే ఇంకా నీ ఇష్టం, సండే ఏమైనా చేద్దాం, మన మూవీకి వెళ్దామా, బయట ప్లే జోన్కి వెళ్దామా, నీ ఇష్టం. అంటే ఆ హ్యాబిట్ ఇన్కల్కేట్ అయ్యేంత వరకు మళ్ళీ అది అడిక్షన్ కింద మారకూడదు. సో స్టార్స్ బేసిస్ బట్టి వాళ్ళకి అది ఏంటంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ హ్యాబిట్ని అలవాటు అంటే ఇప్పుడు ఇవాళ నేను రివార్డ్ కోసం చేశాను, ఈ యాక్టివిటీ హ్యాబిట్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేగాని నువ్వు ఇది చెయ్యాల్సిందే అని స్ట్రిక్ట్గా ఉంటే అది వాళ్ళ బ్రెయినే అర్థం చేసుకోదు అసలు. ఇప్పుడు మీరు అన్న రివార్డ్ సిస్టమ్ అని చెప్పి, ఒకవేళ మీకు తెలియకుండా స్కూల్లోనో లేకపోతే మీ ఇంటి బయటనో తినేసి వచ్చాడు జంక్ ఫుడ్ ఇంకేదో, దాన్ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తాం మనం? అంటే ఇప్పుడు అలా తిన్నా కూడా ఆ కిడ్ వచ్చి మమ్మీ నేను ఇవాళ చిప్స్ ప్యాకెట్ తిన్నాను అని చెప్పే ఫ్రీడమ్ మీ దగ్గర ఉండాలి. ఓకే నాన్న ఇవాళ తిన్నావు, ఇట్స్ ఓకే. సో ఇవాళ తిన్నావు కదా, సో ఇవాళ నీ వీక్లీ కోటా అయిపోయింది అనే ఫ్రీడమ్. ఇప్పుడు అలా కాకుండా తిని వచ్చిన వెంటనే మీరు పనిష్ చేశారనుకోండి, హీ విల్ స్టాప్ టెల్లింగ్ యూ. సో ఇక్కడ పేరెంట్స్తో మీ కమ్యూనికేషన్ ఎంత బాగుంది అనేది డిపెండ్ అవుతుంది. సో హీ షుడ్ నో నువ్వు చేసింది తప్పు, బట్ ఇట్ ఈస్ ఓకే, ఐ విల్ నాట్ పనిష్ యూ అన్నప్పుడు ఏంటంటే ఓకే నేను ఇలా అప్పుడప్పుడు చేసినా కూడా ఇట్ ఈస్ సేఫ్ ఎన్వైరన్మెంట్ అన్నప్పుడు హైడ్ చేయరు థింగ్స్. అండ్ స్లోలీ యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఇది ఎందుకు బ్యాడ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఆ హ్యాబిట్ కూడా తగ్గుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు జంక్ తినడం ఆపాలి. మీరే తింటూ నేను వాళ్ళకి ఇవాళ కూర్చొని నేను మూవీ చూస్తూ మొత్తం ఒక ఫుల్ చిప్స్ ప్యాకెట్ 50 rupees ఇంత ప్యాకెట్
కూర్చొని నువ్వు తినద్దు చిప్స్ నీకు బాగాలేదు అని చెప్తే వింటారా పిల్లలు? సో వీ షుడ్ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ కిడ్స్. మన స్క్రీన్ టైం, మన బెడ్ టైం, మన మీల్ టైం అన్ని కిడ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వీ షుడ్ బీ రోల్ మోడల్ ఫర్ అవర్ కిడ్స్. మనం కరెక్ట్ చేసుకోకుండా వాళ్ళ నుంచి కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయితే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది, మా పాపదే అనమాట. మేము ఎప్పుడు మూవీకి వెళ్ళినా తనకి ఏదో ఒకటి మంచిగా కావాలి. అయితే తెలుసు కదా ఇంకా మాల్స్లో ఎట్లా ఉంటాయి, అన్ని జంక్ ఫుడ్సే ఉంటాయి మ్యాక్సిమం. అక్కడ కొలా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుందామన్నా థియేటర్లోకి అలో చేయకపోవడం, లేకపోతే దాంట్లో షుగర్స్ యాడ్ చేయడం, ఇవే అవుతూ ఉంటాయి అన్నమాట. సో నేనేం చేశానంటే ఇంట్లోనే ఫుల్ తినిపించేసి వెళ్తా. రైట్, కరెక్ట్. స్టిల్ షీ ఆస్క్, ఎందుకంటే అది బాండింగ్ అసోసియేషన్ అయిందనమాట. మూవీకి వెళ్తే ఏదో మంచిగా కావాలి. సో ఐదర్ యు బై పాప్కార్న్ ఆర్ సిట్, అంతే అంతే. సో ఈ పాప్కార్న్ కూడా అగైన్ పోర్షన్ యూ కెన్ కంట్రోల్. ఇప్పుడు వాళ్ళు పాప్కార్న్ అడిగారు కానీ ఫుల్ టబ్ అడగలేదు. సో స్టిక్ టు స్మాల్ లోవర్ పోర్షన్. ఇది కూడా నలుగురం కలిసి తినాలి, నువ్వు ఒక్కళ్ళు ఫినిష్ చేయడానికి లేదు అనేది చెప్పాలి. మనం ఏది కొనుక్కున్నా అందరం కలిసి తిందాం అనేది ఉంటే వాళ్ళకి పోర్షన్ కంట్రోల్ అలవాటు అవుతుంది. యాజ్ ఇండియన్ పేరెంట్స్ మనకి సొసైటీలో ప్రాబ్లం ఏంటంటే ఇంత తింటేనే అన్నము వాళ్ళు హెల్దీ. ఆ పోర్షన్ కంట్రోల్, ఎందుకంటే ఇప్పుడు అంత ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు వీ డోంట్ నీడ్ సో మచ్ పోర్షన్స్. సో ఇలా ఉన్నప్పుడు పోర్షన్ కంట్రోల్ మనం అక్కడ పాపం మూవీకి వెళ్తే మనం ఎలా ఎంజాయ్ చేయాలో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటా. పాప్కార్న్ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, పోర్షన్ కంట్రోల్ చేస్తే చాలు. ఇది ఎక్కడైనా అప్లై చేయొచ్చు మనం. సో ఎనీథింగ్ దట్ దే ఈట్ మనం అందరం కలిసి షేర్ చేసుకుందాము అని చెప్తే ప్రాబ్లమ్ సాల్వ్. అయితే ఈ పాప్కార్న్ కూడా సమ్వాట్ గుడ్ థింగే అని విన్నాను. మాల్లో దొరికే పాప్కార్న్ అయితే కాదు, ఎందుకంటే వెరీ హై ఇన్ సోడియం. ఇప్పుడు మనం ఇంట్లో అంటే ఎందుకంటే అది నిలవ ఉండాలి, అది ఆ క్రంచ్ ఇప్పుడు మార్నింగ్ చేసిన పాప్కార్న్ వాళ్ళు ఈవినింగ్ వరకు ప్రతి బ్యాచ్లో అదే పాప్కార్న్ ఇస్తారు. అలా ఉన్నప్పుడు ఆ క్రంచ్ అది రీటైన్ చేసుకోవాలి కదా. సో వాళ్ళు దాంట్లో కొన్ని కైండ్స్ ఆఫ్ కెమికల్స్ వాడతారు ఖచ్చితంగా. సో అలా ఉన్నప్పుడు అది వాళ్ళ గట్కి మంచిది కాదు. ఇంట్లో మనం చేసుకున్నప్పుడు అది కూడా యాక్టివ్ ఇట్లాంటివి కాదు. మనం ఇంట్లోనే నార్మల్ కార్న్ దొరికినది మనం ఇంట్లో స్లైట్ కొంచెం బటర్తో ఇంట్లో పాప్ చేసుకున్నామంటే ఓకే. దాంట్లో సాల్ట్ కూడా మనం కొద్దిగానే వేస్తాం కదా. మార్కెట్లో దొరికేవి ఏవైనా ఎనీ స్నాక్ హై ఇన్ సోడియం. వాళ్ళకి రోజుకు కావాల్సిన సోడియం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలు హైపర్ అయిపోతున్నారని లో షుగర్ అనేది ఓకే, అది మెయింటైన్ చేస్తాం. బట్ ఏదైతే లో సాల్ట్ కూడా మనం పిల్లలకు పెట్టొచ్చా, లేదంటే లిమిటెడ్గా ఇంత కంపల్సరీ పెట్టాలా? అదే చెప్పాను కదా, ఫస్ట్ 0 to 1 years అయితే అస్సలు అవసరం లేదు. సాల్ట్ షుగర్ 0. 1+ years తర్వాత ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అబ్సల్యూట్లీ 0. 2+ years తర్వాత కొంచెం స్లైట్లీ సాల్ట్ ఇవ్వచ్చు. షుగర్ అప్పుడు కూడా 0నే. బట్ ఇంకా మీరు కొద్దిగా అంటే మనం ఇంట్లో చేసిన పర్వాన్నం, రవ్వ కేసరి అలాంటివి ఏమైనా ఇంట్లో చేసుకుంటే అలాంటివి పెట్టొచ్చు. సాల్ట్ వై ఇట్ ఈస్ నీడెడ్ అంటే ఇప్పుడు మనం వాడేది అయోడైజ్ సాల్ట్. అయోడిన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ మోస్ట్లీ థైరాయిడ్ గ్లాండ్ వాళ్ళకి డెవలప్ అవుతుంటుంది, దానికి అయోడిన్ కావాలి. సో అయోడిన్ కోసం ఖచ్చితంగా సాల్ట్ కొద్దిగా ఎంతో కొంత ఇవ్వాలి. అయితే కొంతమంది చాలా స్ట్రిక్ట్ డైట్ చేస్తారు కదా, లైక్ వెజిటేబుల్స్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ ఇలాంటివి తింటారు. వాళ్ళకి అప్పుడు డెఫిషియన్సీ రాదా? వస్తుంది ఖచ్చితంగా. డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ దేర్ డైట్, అంటే వాళ్ళ గట్ ఎంత బాగుంది. ఇప్పుడు తీసుకున్న ఫుడ్, ఇప్పుడు మనము తీసుకున్న దాంట్లో ఒక 100 mg ఉందనుకుందాం అయోడిన్. ఇప్పుడు మీ గట్ చాలా బాగుండి అందులో 95 తీసుకుంటుంది, గుడ్ గట్ హెల్త్ ఉన్న అతనికి ప్రాబ్లం రాదు. కానీ మీ గట్ బాగాలేదు, మీరు సాల్ట్ తినట్లేదు, 100 దాంట్లో మీ బాడీ అబ్జర్వ్ చేసుకునే 10 ఉందనుకుందాం. అలాంటి వాళ్ళు ఆ 10 కూడా ఒకవేళ కట్ డౌన్ చేసేస్తే దే విల్ హ్యావ్ నో అయోడిన్. సో అందుకని మీ బాడీ అనాలిసిస్ ఖచ్చితంగా విత్ రెగ్యులర్ బ్లడ్ వర్క్స్ చేసుకుంటూ ఉండాలి. మీ బాడీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, బేసిక్గా ఫస్ట్ ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, వైటమిన్ డి అండ్ B12 రెగ్యులర్గా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్టీ ఐటమ్స్, షుగరీ ఐటమ్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఖచ్చితంగా పిల్లలు అడుగుతారు, టాంట్రమ్స్ చూపిస్తారు. ఇప్పుడు మాల్కి వెళ్ళినప్పుడు అక్కడే పడి ఏడుస్తారు, నలుగురు అంతా చూస్తే ఎంబారేజింగ్గా ఫీల్ అవుతాము. అట్లాంటి సిచ్యువేషన్లో పిల్లలని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఇది అసలు మోస్ట్ అంటే ఐ థింక్ అందరు పేరెంట్స్కి ఉన్న కామన్ ప్రాబ్లం ఇది. సో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బిహేవియర్ని మనం కొట్టలేము, తిట్టలేము, ఏం చేయలేము, సరే అని ఇచ్చేస్తాం మళ్ళీ వాళ్ళకి. సో అదేంటంటే అది వాళ్ళకి మెల్ట్ డౌన్ అనే అని మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళే కంట్రోల్ చేసుకోలేని స్టేట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అగైన్ యూ హ్యావ్ టు గో ఇన్ టు దర్ బ్రెయిన్, ఏం జరుగుతుంది వాళ్ళ బ్రెయిన్లో అనేది. సో వాళ్ళ ఎమోషనల్ రెస్పాన్స్ ఆ టైంలో ఏదో ఒక వ్యాలిడేషన్ కోసం చూస్తుంది. ఆ టైంలో మీరు జస్ట్ ఒక బ్రీత్ తీసుకుని వాళ్ళ ముందు కూర్చుని ఫస్ట్ ఆ అట్మాస్ఫియర్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురాగలగాలి. అదే కదా మెయిన్ టాస్క్. సో కూర్చున్నప్పుడు ఓకే నీకు ఇప్పుడు ఆ జ్యూస్ కావాలి,
ఆ జ్యూస్ నీకు ఎందుకు కావాలి అంటే ఫుల్ క్వశ్చన్ చేయదు కూడా, నీకు ఇప్పుడు ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తా, ఇన్ని మాటలు మాట్లాడితే ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతారు వాళ్ళు. సో జస్ట్ సిట్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ ఓకేనా నువ్వు జస్ట్ అంటే ఓకే టేక్ యువర్ టైమ్ అండ్ కామ్ డౌన్. వాళ్ళకి కామ్ డౌన్ అయ్యేంత టైం మనం ఇవ్వాలి. ఆ టైంలో మనం వాళ్ళని ఇదొద్దు అదొద్దు ఇది ఇంటికి వెళ్ళిపోయి ఇది ఇంట్లో ఉంది ఇన్ని చేసేస్తే ఇంకా ఇరిటేట్ అయిపోతారు. సో ఫస్ట్ సిట్ విత్ దెమ్, గివ్ దెమ్ దట్ టైం. కొంతమంది కిడ్స్ ఆ టైంలో దే వుడ్ వాంట్ అ హగ్. సో హగ్ చేసుకున్నా కూడా వాళ్ళు కామ్ డౌన్ అయ్యి అప్పుడు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, నీకు ఇది కావాలా ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ, ఈ రెండిట్లో ఏది తీసుకుందాం అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి చాయిస్ ఇచ్చినప్పుడు ఓకే డెసిషన్ నాది అన్నది పవర్ వాళ్ళకి తీసుకోవడం నచ్చుతుంది అనమాట. అలా ఉన్నప్పుడు సో వాళ్ళు ఏంటి ఓకే ఈ రెండిట్లో ఇది హెల్దియర్ కదా ఓకే ఈసారికి నేను ఇది పిక్ చేసుకుంటాను అన్నది బిహేవియర్ వరకు మనం తీసుకెళ్ళచ్చు. సో ఈ జంక్ నుంచి ఒక హెల్దియర్ ఆప్షన్ వైపు మనం వాళ్ళని స్లోగా ఇంక్లైన్ చేయాలి.